చాలా రకంగా మన రాయలసీమలో ఆల్మోస్ట్ ఒక 50% షూట్ ప్లాన్ చేస్తున్నాము. వీళ్ళు వచ్చేసి హీరోగా మన వెంకటరమణ చేస్తున్నారు. హీరోయిన్ వచ్చేసి సస్పెన్స్ గా ఉంది, ఒక అమ్మాయి కూడా అనుకున్నాము. సో దీనికి వచ్చేసి మంచి కంటెంట్ చేస్తున్నాము. నా పేరు రవి, యాంకర్ రవి అంటారు. గోపి వర్మ ఫిలిమ్స్, రాయలసీమ ప్రేమ కథ. పేపర్ మీద అయితే స్టోరీ అద్భుతంగా ఉంది. చెప్పినప్పుడు డైరెక్టర్ లో క్లారిటీ బాగా నచ్చింది. దీనికి డబ్బులు పెట్టే వాళ్ళు బాగుంటే సినిమా బాగా అయితే నమ్మాము. సో త్రిశూల్ గారు వచ్చారు, నేను పెడతా అన్నప్పుడు వచ్చిన నమ్మకం వేసింది. దాని తర్వాత ఒక మంచి టీం సెట్ అయితే బాగుంటది అని అన్నాను. ఒక 2-3 ఇయర్స్ నుంచి ప్రయాణం నడుస్తుంటే ఫైనల్ గా ఈ రోజు సెట్ అయింది. ఒక మంచి టీంతో, మంచి టెక్నీషియన్స్ తో ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాం. అండ్ February 14 ప్రేమికుల రోజు పూజ చేసుకుంటే ప్రారంభిస్తే బాగుంటుందని నమ్మాము. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే హీరో సుమన్ గారు రావడం, క్లాప్ కొట్టడం అంటే చిన్నప్పుడు డ్రీమ్ సార్. ఇది ఎప్పుడన్నా కొత్త ఒక పెద్ద హీరో వచ్చి నాకు క్లాప్ కొడితే ఆడ నుంచి నా జర్నీ స్టార్ట్ అవ్వాలని అనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ విషింగ్ ది హోల్ టీమ్, త్రిశూల్, గోపి వర్మ అండ్ సినిమాలో నటిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కి ఇంకో 5-6 సినిమాలు చేసే డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అన్నతో చాలా రోజుల నుంచి చేయాలని ఒక డ్రీమ్. సో మరి సినిమా రోల్ చేస్తాను, అన్నతో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి చాలా డ్రీమ్ నాకు. గోపి వర్మ గారు మంచి కథ చెప్పారు. సో నేను ఇంట్లో డిస్కషన్ చేసి ఇంట్లో వాళ్ళతో డిస్కషన్ చేస్తే ఓకే రైట్, ఓకే బాగుంది చేద్దాం కన్ఫర్మ్గా అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుని అన్నతో మాత్రం కంపల్సరీ హిట్ కొట్టాలని చాలా కోరిక ఉంది. అందులో సుమన్ సార్ గారు రావడం నాకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ టీం అందరూ మంచిగా పనిచేద్దాం అనేది నా ఇంటెన్షన్. ఓకేనా, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలనేది నా ఇంటెన్షన్. సో థ్యాంక్ యూ. మీడియా వారికి, పత్రికా వారికి నమస్సుమాంజలి. ఈరోజు ఆల్ ది బెస్ట్, కంగ్రాచ్యులేషన్. సో టైటిల్ మాత్రం రాయలసీమ ప్రేమ కథ. సో చాలా బాగుంది. సుమన్ గారు క్లాప్ కొట్టి ఎన్నో సినిమాలకి ఆయన ప్రాణం పోశారు. ఈరోజు ముఖ్య అతిథిగా సుమన్ గారు క్లాప్ కొట్టడం నిజంగా రవి గారు చెప్పినట్టు అదృష్టం. రవి గారు హీరోగా, మౌనిక అండ్ చాలా మంది ఆర్టిస్టులు చేసిన వాళ్ళు కూడా గ్రేట్. అండ్ అనంతపురం అబ్బాయి కాబట్టి రాయలసీమ మీద పట్టెక్కుంటది అని అనిపించింది. అందుకే రాయలసీమ ప్రేమ కథ బాగా డెప్త్ గా తీయగలడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే రాయలసీమ మీద స్టోరీస్ వచ్చినప్పుడు ఒక్కడు కానీ మహేష్ బాబు సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ కొట్టినాయి. సో రవికి ఒక బ్లాక్ బస్టర్ కావాలి. బుల్లితెర మీద ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హీరో. సో ఇక్కడ కూడా మంచి హిట్ రావాలని మరి సుమన్ గారి చేతులు ప్రారంభమైంది కాబట్టి ఈరోజు ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమా ఏ విఘ్నం లేకుండా మంచి షూటింగ్ జరిగి సినిమా మంచి పేరు రావాలని అందరికీ, టీం అందరికీ ఆల్ ది బెస్ట్. రమణ ఈ సినిమా లోడెత్తారు. అందరికి నమస్కారం అండి. ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. డైరెక్టర్ వర్మ గారు ఒక 6 months ముందు నన్ను ఒక హోటల్లో కలిసి, సార్ మన ఇద్దరం కలిసి ఒక మూవీ చేస్తున్నామండి, తప్పకుండా ఒక మంచి రోల్ చేతురు కానీ అని చెప్పేసి నంబర్ తీసుకుని నా నంబర్ సేవ్ చేసుకుని ఆయన నంబర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈ కాంటాక్ట్లు ఏమీ లేదు. సడన్గా ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఇలా ఓపెన్ చేసినా లాస్ట్ టైం నేను చెప్పాను కదా, ఆ మూవీ స్టార్ట్ అవుతుంది సార్, మీరు తప్పకుండా Valentine Day 14th మార్నింగ్ 9 o'clock ఇక్కడ రావాలి సార్ అన్నారు. నేను వచ్చాను. నా మిత్రుడు రవి చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. సుమన్ గారు మూవీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను స్కూల్కి వెళ్ళేవాడినండి చెన్నైలో. అప్పుడు ఆయన బ్లాక్ బెల్ట్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అంటే ఒక రేంజ్లో ఉండేది. మా బ్రూస్లీ చూసాం. ఇక్కడ ఇండియాలో ఏమో మన తమిళనాడులో, ఆంధ్రాలో దుమ్ము దులిపేస్తున్నారు. ఈయన ఎలాగైనా కలవాలి.